ముంబై వేదికగా మే 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ సదస్సు కొత్త అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేవ్స్ అవకాశం కల్పిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సు పలు రంగాల్లో యువత భాగస్వామ్యం అయ్యేందుకు ప్రోత్సహిస్తోంది. కమ్యూనికేషన్లో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అరవింద్ మాట్లాడుతూ వేవ్స్ అద్భుతమైన అవకాశంగా అభివర్ణించారు. విద్యార్థి హిమవర్ధన్ మాట్లాడుతూ వేవ్స్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మంచి అవకాశమని కొనియాడారు. వేవ్స్ మే 1 నుంచి 4వ తారీఖు జరిగే సమ్మిట్లో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి జరిగే ఈ వేవ్స్ ఒక మంచి నెట్వర్క్ తీసుకొచ్చింది ఇండియాకి. ఒక మీడియా హబ్ని క్రియేట్ చేసిద్ది. ఇలా క్రియేట్ చేయడం వల్ల ఇండియాలో ఉన్న టాలెంట్ కానీ ఇండియాలో ఉన్న మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ క్రియేటర్స్ కానీ చాలా మంచి ఆపర్చునిటీ జరిగిద్ది. 70,000 ఎంట్రీస్ ఆల్రెడీ జరిగినాయి. మన సినిమాలు కానీ మన కంటెంట్ కానీ డిఫరెంట్గా ఉండాలి, ప్రపంచ స్థాయికి వెళ్ళాలంటే ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉండాలి ఏ కంట్రీకైనా. ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏముంటుందంటే మన ఇండియాకి సంబంధించిన కల్చర్, మన ఫోక్ కల్చర్స్. So I am really excited about Waves Bazaar 2025. I think it's a great initiative of central government because it will create a platform where all the global content creators, larger films throughout the globe will be coming to a place, and this event will be going around throughout the year. So it will create a chance to the content creators and companies to showcase their talent, to sell their products, encourage the Indian content creators. Means more and more startups related to entertainment industry may come up.